హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనువంశీ. ఈరోజు మేము జగిత్యాల జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నాను. మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాను. ఎన్నో రోజుల నుంచి ధర్మపురికి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈ స్వామివారి దర్శన భాగ్యం నాకు ఈరోజు కలిగింది. నేను ఈ ధర్మపురి గురించి తెలుసుకున్న విశేషం ఏంటంటే, దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరజిల్లుతున్న ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని నేను విన్నాను. అసలు ఈ ధర్మపురికి ధర్మపురి అని పేరు రావడానికి గల కారణం, పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి పరిపాలించినందుకు ధర్మపురి అనే పేరు వచ్చిందట. అంతేకాదండోయ్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ముఖద్వారంగా 2 పెద్ద గోపురాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రధాన ఆలయానికి ముఖద్వారం కాగా మరొకటి బయటికి వెళ్లే ద్వారం. ప్రధాన గోపురానికి ఎదురుగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయం ఉంటుంది. ప్రధాన ఆలయం ద్వారా ఒకవైపు శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయం, మరొక వైపు యమధర్మరాజు ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం యొక్క ఇంకొక విశిష్టత ఏంటంటే, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యమధర్మరాజుకి ఆలయం ఉండడం ఇక్కడ విశేషం. ధర్మపురికి వస్తే యమపురి ఉండదని మనం వింటూనే ఉంటాం. అందుకే ముందుగా యమధర్మరాజుని దర్శించుకున్న తర్వాతనే శ్రీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అలాగే అక్కడ ఉన్న అన్ని గుళ్ళు తిరిగి అందరి దేవుళ్ళను దర్శించుకున్నాం. ఇక్కడ సాయిబాబాను దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. సాయిబాబాను దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా బయటికి వచ్చేస్తున్నాం. అక్కడే ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అక్కడే అన్నం కూడా తినేసి మళ్ళీ కారెక్కేసాం. తర్వాత దాని దగ్గరలో ఉన్న గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి పైకి వెళ్తున్నాం. వాతావరణం అయితే వర్షం వచ్చేలా ఉంది, మబ్బు పట్టింది.
సాయిబాబా అయితే పైకి ఎక్కుతుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వావ్, పైకి ఎక్కుతున్నామని ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. అక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, ఫొటోస్ అయితే అద్భుతంగా వచ్చాయి మాకు. ఇంకా అలా పైకి ఎక్కుతున్నాం. వెదర్ అయితే చాలా బాగుంది, చల్లటి గాలి, మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అక్కడ దిగిన తర్వాత పైనుంచి కిందికి చూస్తే ఎంతో అంటే ఎంతో చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా స్వామివారిని దర్శించుకుందామని పైకి ఎక్కుతున్నాం. మెట్లెక్కడం అయితే చాలా కష్టంగా అనిపించింది, కానీ పైకెక్కిన తర్వాత హ్యాపీగా అనిపించింది. మెట్లెక్కిన కష్టం అంతా పోయింది. అక్కడ అంతా బాగుంది, వెదర్ కానీ లొకేషన్ కానీ వర్షం వస్తుందని చాలా భయం వేసింది. అలా అని స్వామివారిని దర్శించుకుందామని వెళ్ళేసరికి గుడి మాకు టైం వచ్చేసి 2 అయిపోయింది. గుడి మూసేశారు. సరే ఇంకో 15 మినిట్స్లో తెరుస్తారనేసరికి వెయిట్ చేద్దాం అని అక్క అంటుంది. సో అక్కడ కాసేపు కూర్చుందామని అందరం వెయిట్ చేస్తున్నాం. ఆ కాస్త సమయంలో మంచిగా పిక్స్ దిగేసిన తర్వాత అక్కడ అన్నీ చూస్తున్నాం. తర్వాత స్వామివారి టెంపుల్ ఓపెన్ అయిపోయింది. ఇంకా స్వామివారి దర్శనం చేసుకోనికి వెళ్ళిపోయాం. స్వామివారిని దర్శనం చేసుకొని హ్యాపీగా మళ్ళీ బయటికి వచ్చేసాం. ఇంకా అక్కడ గాలి అయితే అసలు చెప్పలేము. అనుకోకుండా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా కార్ ఎక్కేసాం. అసలు కార్ అద్దం కూడా కనిపించినంతగా వర్షం కొడుతుంది. సాయి అయితే చాలా భయపడుతున్నాడు. మమ్మీ నాకేం కనిపించట్లేదు, మనం కిందికి వెళ్ళిపోతున్నాం, ఎట్లా వెళ్తాం అని భయపడుతున్నాడు. అలా మెల్లగా వెళ్ళేసాం. ఇంకా మార్గ మధ్యంలో అక్కడ మొక్కజొన్న కంకులు ఉడకబెట్టినవి తీసుకొని ఇంకా వాటిని తినుకుంటూ ఇంకొకటి చెప్పాలంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి కూడా వెళ్ళామండి. అక్కడైతే ఇంకా చెప్పలేమండి బాబోయ్, ఫుల్ గాలి, ఎంత బాగుందంటే వెదర్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ వాటర్, అక్కడ అందరూ హ్యాపీగా అనిపించారు. ఆ వెదరే అసలు సూపర్ ఉంది. ఎన్నోసార్లు ఎల్లంపల్లి దగ్గరికి వెళ్ళాను, కానీ ఆ రోజు మాత్రం వెదర్ సపోర్ట్ చేయడం వల్ల ఇంకా చాలా బాగా అనిపించింది. సాయిబాబు, హర్షబాబు ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు. తర్వాత ఇంకా వర్షం బాగా అయ్యేలా ఉంది, వెళ్దామని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా వీడియో కూడా మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.